ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, మనం నిన్న ఒక వీడియో చేసుకున్నామండి. అందులో అన్నీ కలిపి చెప్పాను. నేను ఈ వీడియోలో మనకి 60 డేస్ ప్లాన్, అంటే మనం ఒక టైం టేబుల్ వేసుకుంటే ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు షెడ్యూల్ ఎలా తయారు చేసుకోవాలి, అంటే వర్క్ చేస్తున్న వాళ్ళు, వర్క్ చేయలేని వాళ్ళు మనం ఒక షెడ్యూల్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి నిన్న చాలా డిస్కస్ చేసాం. ఈరోజు ఓన్లీ ఆ 60 డేస్ ప్లాన్ గురించి చెప్తానండి. ఆ ప్లాన్లో మనం ఎక్సెల్ షీట్ ఎలా తయారు చేసుకోవాలి అని నేను మీకు చూపిస్తాను. ఆ ఎక్సెల్ షీట్ నేను కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు అనుగుణంగా, అంటే మీ టైమింగ్స్ ప్రకారంగా, నేను ఒక టైమింగ్స్ రాశాను. వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎలాగా, వర్క్ చేయలేని వాళ్ళైతే ఎలాగా అని చెప్పి ఒక టైం టేబుల్ రాశాను. మీకు అనుగుణంగా మీరు ఒక టైం టేబుల్ తయారు చేసుకోవచ్చండి. సో ముందుగా మన వైజాగ్ టెక్అప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంతకుముందు లింక్ పనిచేయలేదని చాలామంది చెప్పారు. ఇప్పుడు పనిచేస్తుందండి. నేను కింద లింక్ ఇస్తాను. ఈసారి ఖచ్చితంగా పనిచేస్తుంది. అందరూ జాయిన్ అవ్వండి. దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే, మేము ఇండివిజువల్గా అందరికీ ఇవ్వలేకపోతున్నామండి. మేము ఆ గ్రూప్లో పెడతాము. ఆ గ్రూప్లో మీరు వీడియో లింక్స్ కానీ, ఫ్రీ ఎలక్ట్రికల్ మెటీరియల్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, క్విజెస్ కానీ, మాకు టైం లేక చేయలేకపోతున్నాం. అన్నీ పెడతాం. మాకు వెబ్సైట్ ద్వారా కానీ, విత్ లింక్స్ ద్వారా కానీ మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఎగ్జామ్ అయ్యేలోపు మీరెంతైతే కష్టపడుతున్నారో అంతే కష్టం మేము కూడా పడుతున్నాము. క్విజ్ తయారు చేయాలి, మోడల్ పేపర్లు తయారు చేయాలి, ఇవన్నీ చేస్తున్నాం. సో మీరు అందరికీ మీరు సింగిల్ క్లిక్లో ఆల్రెడీ, సో అందరూ ఒక ప్లేస్లో ఉంటే మేము మీకు ఇవ్వడం కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని లింకులు మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో అలాగే మన బుక్, వైజాగ్ టెక్అప్ బుక్ ఏదైతే ఉందో అది అమెజాన్లో దొరుకుతుందండి. ఈ బుక్ గురించి నేను చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు. కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా పర్చేజ్ చేయకుండా ఉంటే కింద ఈ బుక్ పర్చేజ్ చేయండి. అయితే ఈ బుక్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మేము లాస్ట్ ఇయర్ తయారు చేసిన పీడిఎఫ్ మోడల్ టెస్ట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా ఇస్తున్నాము. మీరు బుక్ పర్చేజ్ చేసిన తర్వాత మాకు బుక్ని వాట్సాప్లో ఇమేజ్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో పంపిస్తాం. వాట్సాప్ నెంబర్ అందరికీ తెలుసు, 9581733817. సో మేము లింక్స్ ఇస్తాం. మీకు ఒక పీడిఎఫ్ ఇస్తాము టాపిక్ వైజ్గా. దాని మీద లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ ప్రాబ్లమ్స్ వీడియో కావాలనుకోండి, దాని మీద క్లిక్ చేస్తే ఆ ప్రాబ్లం వీడియో ఓపెన్ అయిపోతుంది. ఆ విధంగా ఇస్తాం. అయితే ఇంకా ఎవరైనా మా వైజాగ్ టెక్అప్ సబ్స్క్రైబ్ ఒకటి ఉంటే సబ్స్క్రైబ్ అండి. అందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఓమ్ ఓపెన్ అవుతుంది. ఓమ్లోని ఈ విధంగా ఉంటుంది. ఇందులో ప్లేలిస్ట్కి వెళ్ళిపోతే ఇది ప్లేలిస్ట్ అండి. ఈ ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయండి టాపిక్ వైజ్గా. మోడల్ టెస్ట్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, సెల్స్ అండ్ బ్యాటరీస్, ఇలాగ చాప్టర్ వైజ్గా ప్రతిదీ ఉన్నాయి. ఇందులో ట్రాన్స్ఫార్మర్ ఫుల్ కోర్స్ ఉంది, అలాగే నెట్వర్క్ ఫుల్ కోర్స్ ఉంది, అలాగే డీసీ మిషన్స్ కూడా ఫుల్ కోర్స్ ఉందండి. ఇది ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. మెంబర్షిప్ తీసుకోలేని వాళ్ళకి రాదండి. మెంబర్షిప్ అనేది మినిమం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని పెట్టాము. ఇది మీరు ఎవరైనా మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి, జాయిన్ అయిన ఆప్షన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసి మీరు 89 రూపీస్ పే చేస్తే పవర్ సిస్టమ్స్ అలాగే డీసీ మిషన్స్ ఫుల్ కోర్సు మీకు ఓపెన్ అవుతుందండి. పవర్ సిస్టమ్స్ అయితే 6 వీడియోస్ 7 వీడియోస్ ఉంటాయి. డీసీ మిషన్స్ అయితే నియర్లీ మనకి 18 వీడియోస్. ఇది నార్మల్ డీసీ మిషన్స్ అండి. ఇంకోటి ఉంది డీసీ మిషన్స్, అందులో కూడా పూర్తిగా కోర్సు ఉందండి. సో నేను ఏదైతే తయారు చేశానో ఆ ఎక్సెల్ షీట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఈ ఎక్సెల్ షీట్ నేను 1వ తారీఖు, అంటే ఈ రోజు నుంచి, మార్చి 1 నుంచి ఎగ్జామ్ డేట్ మనకి 30/4/2023 అని అనుకుంటున్నామండి. పోస్ట్ పోన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది తర్వాత ఇస్తాండి. ఎందుకంటే ఆ రోజే ఇంకో ఎగ్జామ్ ఉంది, తెలంగాణ ఎగ్జామ్ అని అంటున్నారు. సో నేనైతే ఇది టైం టేబుల్ 1వ తారీఖు నుంచి సో ఏప్రిల్ 30 వరకు వేసాను. అంటే 60 రోజులు ప్లాన్ గీసానండి. ఈ 60 రోజుల్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ చూడండి. నాన్ వర్కింగ్కి ఒకటి, వర్కింగ్కి ఒకటి వేశాను. వర్కింగ్ అంటే ఏం లేదండి, మీరు మార్చుకోండి టైమింగ్స్, మీకు అనుగుణంగా టైమింగ్స్ మార్చుకోండి. నేనైతే సబ్జెక్ట్ అంతా కవర్ చేస్తూ మొత్తం మీరు బేసిక్స్ని స్టార్ట్ చేసి ఒక్కొక్కటి 3 సార్లు వస్తుందండి. మీరు ఇప్పుడు బేసిక్స్ ప్రిపేర్ అనుకోండి, మళ్ళీ ఒక 14 రోజుల తర్వాత మళ్ళీ బేసిక్ వస్తుంది, మళ్ళీ ఇంకొక 20 రోజుల తర్వాత బేసిక్స్ వస్తుంది. ఇలా రిపీట్ అయ్యేలాగా మీరు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఇంకో దానికి వెళ్ళండి, ఒకటి కంప్లీట్ చేసి ఇంకో దానికి వెళ్ళండి. అలా మీరు ఏ టైంలో ఏం చదవాలని చెప్పి ఒక టైం టేబుల్ తయారు చేశాను. ఈ టైం టేబుల్ ప్రకారంగా మీరు ఫుల్ పేజ్డ్గా యూజ్ చేస్తే, ఈ టైంని మీరు యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారండి. ఇక్కడ నేను చూడండి ఆల్టర్నేటర్స్ అని ఇచ్చాను, ఆల్టర్నేటర్స్ ఆబ్జెక్టివ్ అని ఇచ్చాను. సో ఆల్టర్నేటర్స్ అన్ని మీరు చదవాలనుకున్నప్పుడు మీ దగ్గర నేను ఆల్రెడీ మెటీరియల్స్ ఏంటి అన్నీ మీకు వీడియో రూపంలో లింకులు ఇస్తాను చెప్పాను, అక్కడ దొరుకుతుంది. ఆ మెటీరియల్స్ గ్యాదర్ చేసుకొని ముందు ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయండి. నిన్న వీడియోలో అదే చెప్పాను నేను. తర్వాత ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత
ఆ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంది, మన వెబ్సైట్లోకి వెళ్తే అందులో ట్రాన్స్ఫార్మర్స్ క్విజ్జెస్ ఉంటాయి. మీరు ఆ క్విజ్ రాశారనుకోండి, మీరు ఎంత మార్కులు వస్తున్నాయి, మీరు రాసింది మీకు ఉపయోగపడుతుందా లేదా, అంటే మీరు చదివింది మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారు లేదా. చాలామంది చదివినప్పుడు అర్థమైనట్టే ఉంటుందండి, ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మీరు రాయలేకపోతున్నారు. ఎగ్జామ్లో ఏమవుతుందంటే అండి ప్యానిక్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చినంటే పేపర్ చూసిన వెంటనే మనకు వచ్చిన క్వశ్చన్లు స్టార్టింగ్ 10 వచ్చాయి అనుకోండి, ముందు 10 క్వశ్చన్లు మనకు వచ్చినవి వచ్చాయి అనుకోండి, ఆ ఎగ్జామ్ చాలా బాగా రాస్తాం. ఒకవేళ స్టార్టింగే మీరు సెలెక్ట్ చేసుకోవడమే చాలా టఫ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ ఎగ్జామ్ మనకి టఫ్ అయిపోతుంది. అందుకే మీరు ఎగ్జామ్లో ప్రశాంతంగా ఉండాలి, ప్యానిక్ అవ్వకూడదు. అలా జరగాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలండి. అందుకే నేను ఈ టైం టేబుల్లో మీకు ప్రాక్టీస్ ఎగ్జామ్లు ఎన్ని రాయాలని ఇచ్చానండి. చూడండి, మీకు మార్చి 15 నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా మీరు ఒక రౌండ్ అయిపోతుంది సబ్జెక్ట్ ప్రిపరేషన్ అంతానా. మార్చి 1 నుంచి రోజుకు ఒక ఎగ్జామ్ చెప్పుని ఇచ్చానండి. ఎగ్జామ్ రాయడం, స్కోర్ ఎంత వచ్చిందో చెక్ చేయడం, ఆ పేపర్లో ఏ క్వశ్చన్కి మీరు ఆన్సర్. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలా రాస్తారంటే మీకు వచ్చింది మాత్రమే పెట్టండి, రానివి వదిలేయండి. ప్రాక్టీస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదు కదా నేను అన్నీ పెట్టేస్తానంటే, ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకవేళ ఒక మార్కు మీకు ఏదో ఆన్సర్ తెలియకుండా ఆప్షన్ పెట్టేశారు, మీకు అది స్కోర్ వచ్చింది, ఆ పేపర్ మీకు 60 మార్కులు వచ్చాయి. మీకు 60 మార్కులు రాగానే మీరు ఏమనుకుంటారు, అబ్బా నేను చాలా ఎగ్జామ్ బాగా రాశాను. కానీ మీరు ఆ ఆన్సర్ తెలియకుండానే పెట్టేశారు అన్నమాట. అందుకే మీకు ఓన్లీ తెలిసిన ఆన్సర్లే పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 80 క్వశ్చన్లకి ఒక 60 తెలుసు అనుకోండి, 60 పెట్టండి. ఒకవేళ 50 తెలిస్తే 50 పెట్టండి. ఆ 50లో మీకు ఎన్ని మార్కులు వచ్చో చెక్ చేసుకోండి. మిగతా 30 ఎందుకు పెట్టలేపాం, దానికి ఆన్సర్ ఏంటి. పేపర్ అనాలిసిస్ అంటే అదేనండి, మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్కి ఈ ఆన్సర్ నేను ఎందుకు పెట్టాను, ఇది ఎందుకు పెట్టలేదు అనేది మీరు మొత్తం అనాలిసిస్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ ఎందుకు పడింది, ఇది ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఆ చాప్టర్లో నేను ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వలేదా, ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి కదా అని మీకు అర్థమవుతుంది అనమాట. నేను రాసిన టాపిక్లు మీరు అన్నీ కవర్ అవుతాయి, కానీ ఆ క్వశ్చన్ కవర్ అవ్వకపోవచ్చు. సో అలాగా మీరు ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ అన్నీ రాస్తే, అంటే నేను ఎన్ని ఎగ్జామ్లు రాశాను, 40 ఎగ్జామ్లు. అంటే మీరు 40 మోడల్ టెస్ట్ పేపర్ రాస్తే 80 క్వశ్చన్లు ఉంటాయి ఒక్కో పేపర్కి. అంటే 40 రాస్తే 3200 క్వశ్చన్లు మీరు కవర్ చేయొచ్చండి. అంటే మీరు మ్యాక్సిమం సబ్జెక్ట్ అంతా కవర్ అయిపోతుంది. ఎందుకంటే ఒక మోడల్ టెస్ట్ పేపర్ కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా పేపర్లే కొన్నారనుకోండి, నేను ఆల్రెడీ 10 పేపర్స్ ప్రొవైడ్ చేశాను, ఇప్పుడు త్వరలో ఇంకో 15 పేపర్లు నేను మీకు ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాను. అంటే 25 పేపర్లు నేనే ఇస్తున్నాను. అలాగే ఇంకో టెస్ట్ పేపర్లు కొనండి, లేదా ఆన్లైన్లో దొరికితే ఆన్లైన్లో కొనండి. మీరు ఒక 40 టెస్ట్ పేపర్లు మీ దగ్గర ఉంచుకోండి. 40 టెస్ట్ పేపర్లు మీ యావరేజ్ స్కోర్ 60 దాటిందంటే మీకు జాబ్ వస్తున్నట్టే. యావరేజ్ 60 అంటే ప్రతి పేపర్ 60 మార్కులు రావాలన్నమాట. సో ఇదే ఇంపార్టెంట్ అండి. మీరు ఎగ్జామ్ రాయడం కూడా ఎలా రాస్తారంటే, మీరు ఎగ్జామ్ హాల్లో 9 గంటలకు వెళ్ళారనుకోండి, 10, 11 2 గంటల ఎగ్జామ్ 11 వరకు ఉంటుంది. సో 2 అవర్స్ మీరు కూర్చొని కదలకుంటూ ఎలా ఎగ్జామ్ రాస్తారో మోడల్ టెస్ట్ పేపర్ కూడా అలాగే రాయండి. మీ వెబ్సైట్లో, మా వైజాగ్ టెక్ వెబ్సైట్లో మోడల్ టెస్ట్ పేపర్ పెట్టడం జరుగుతుంది. మీరు కావాలంటే అందులోనూ కూడా మీరు పేపర్ రాసుకోండి, కీ సపరేట్గా పక్కన రాసుకొని ఎన్ని వచ్చే చెక్ చేసుకుంటూ ఉండండి. లేదు డైరెక్ట్గా టెస్ట్ పెట్టమంటే టెస్ట్ కూడా పెడతాము, ట్రై చేస్తాం. ఎందుకంటే ఒక పేపర్ తయారు చేయాలంటే మాకు మినిమము ఒక 6 అవర్స్ 7 అవర్స్ పేపర్ తయారు చేయడానికే పడుతుంది. మళ్ళీ అది కంప్యూటర్లోకి ఎక్కించాలంటే దానికి ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. సో ఎక్కువ టైం, మేము ఉండేది ఇద్దరం, మాకు చేయడానికి చాలా టైం సరిపోవట్లేదు. ఒక పక్క కంపెనీ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో మేము అలాగే ప్రిపేర్ అవుతున్నాం మీకోసం. సో టైం టేబుల్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టైం టేబుల్లో ఈరోజు తారీఖు మార్చి 1, మార్చి 2 అనుకుందాం. మార్నింగ్ 6 నుంచి 8 వరకు నేను ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ ప్రిపేర్ అవ్వాలి. నేను ప్రిపేర్ అవ్వలేకపోయాను, ఎందువల్ల మిస్ అయిపోయాను అనుకుందాం. మిస్ అయిపోతే మీరు నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది వదిలేయండి, అక్కడ ఏదైతే మిస్ అయిపోయారో దాన్ని వదిలేసి షెడ్యూల్ ఫాలో అయిపోండి. నేను మళ్ళీ ఇది మిస్ అయిపోయింది కదా, అది ప్రిపేర్ అయ్యి వస్తాను. ఇప్పుడు మ్యాగ్నటిజం ఉంది, నేను మ్యాగ్నటిజం మిస్ అయిపోయాను కదా, నేను ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ నిన్న చదవలేదు కదా, ఈరోజు ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ చదువుతా అంటే మొత్తం టైం టేబుల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అలా కాదు, మీరు మిస్ అయింది వదిలేయండి, అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకోండి. సో మ్యాక్సిమం మిస్ అవ్వకుండా ప్రిపేర్ అయ్యేలాగే ట్రై చేయండి. సో ఇదండి, ఇది నేను నాన్ వర్కింగ్ అని ఇచ్చాను. మీ టైమింగ్స్ మీ ప్రకారంగా షెడ్యూల్ తయారు చేసుకోండి. ఎనీ పర్సన్ డేలో 7 అవర్స్ 6 to 7 అవర్స్ పడుకుంటే సరిపోతుంది. మిగతా టైము వర్కింగ్, మీరు ఏమైనా జాబ్ చేస్తుంటే జాబు, మిగతా టైము స్టడీయింగ్. అంటే రోజుకు ఒక 8 గంటలు స్టడీయింగ్, 8 గంటల వర్క్, 8 గంటలు స్లీపింగ్. అంటే స్లీపింగ్ మీరు భోజనం చేయడం అన్నీ మీరు దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్ ఏంటంటే మనం ప్రాక్టీస్ అండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇదండి వీడియో. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ లింక్లో ఈ ఎక్సెల్ సీట్ ఏదైతే ఉందో అది ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మనకు 60 days మాత్రమే ఉంది.
సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా భూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.